చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ పిల్లలు చాలా బాగా చెప్తున్నారు. కొంతమంది పిల్లలు ఎందుకు రావట్లేదు తెలుసండి, ఈ జూన్ ఫస్ట్ వీక్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పేశారు. ఇప్పటి వరకు మీరు పాఠం చెప్పినా పాఠం చెప్పకపోయినా గిఫ్ట్లు ఇచ్చాం, తినడానికి పెట్టాం, బుక్స్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. ఇక్కడి నుంచి ఖచ్చితంగా రాసుకురావాలి, చదువుకు రావాలి, అప్ చెప్పాలి. ఫస్ట్ వీక్ 25 మంది 27 మంది వచ్చారు. తర్వాత వారి నుంచి రావట్లా. మనం రమ్మని చెప్తాం అంతే, బతిలో ఆడవలసిన పని లేదు. ఎందుకంటే సంవత్సరంన్నర పాటు అన్నీ ఫ్రీగా అందించి మా కోడిసరి అంటున్నది, పాఠం చెప్పని వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇచ్చేస్తున్నారండి మీరు అనేది. ఎందుకంటే అలవాటు చేయడం. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఒక చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ అనేది ఈ ఏరియాలో జరుగుతుంది అనేది అందరికీ తెలిసింది, అన్నిళ్ళకి కూడా తెలిసింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం నేర్పిస్తాం, రాని వాళ్ళకి మనం చేసేదేమీ లేదండి. అందుకనే కానీ వచ్చిన వాళ్ళకి మాత్రం ఒక మంచి విధానంలో నేర్పిస్తాం. మొత్తం డిసెంబర్ 25 నాటికి 25 పాఠాలు నేర్పిస్తాం. మొత్తం మా పిల్లలంతా చూసుకుంటుంది, పిల్లల వర్క్లన్నీ కూడా. మొదటి పాఠం ఏం చెప్పాం మనం, 39 పుస్తకముల పేర్లు. పాఠము, పటము, పాట, అంతేనా? పాఠము, పటము, పాట మూడు కూడా కలిపి మీకు వరుసనే వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే 27 పుస్తకముల పేర్లు. వచ్చే వారం పాఠం పిల్లలు గుర్తుంచుకోండి, బైబిల్ గ్రంథ విభజన, ఆదికాండ గ్రంథ విభజన రెండు కలిపి చెప్పేసాయి. వచ్చేసింది మీకు. సంవత్సరంన్నర పాటు నేర్పించాము, ఇప్పుడు మీకు రివిజన్ చేస్తున్నాను అనమాట. ఏంటిది, నువ్వు 39 పుస్తకాలు కూడా చెప్పాలి. నువ్వు చెప్పిన తర్వాత చెప్ది, కానీ మళ్ళీ దానికి అయిపోద్ది. అందుకని మొత్తం అన్నీ చెప్పాల్సిందే. ఒక వారం ఎవరు మిస్ అయినా తర్వాత వారం రెండు కలిపి చెప్పవసరలా. నీ వారం నేను చెప్పు. రాసే హోంవర్క్ లేకనాక మీకు వాట్సాప్లో పెడుద్ది, ఓకేనా? వాళ్ళ మమ్మీ డాడీకి పెడుద్ది. మీకు జనవరి 1న చిల్డ్రన్స్ బైబిల్ సెమినార్, మొదటి సెమినార్ అయిపోయింది. రెండో సెమినార్ జనవరి 1న మీకు జరిగిద్ది. ఈ 25 పాఠాలు ఎవరైతే చెప్పారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్లు కూడా ఉంటాయి. బాగా చెప్పిన వారు అందరికి కూడా మళ్ళీ స్పెషల్ గిఫ్ట్లు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా చక్కగా నేర్చేసుకోండి. ఈరోజు వర్ష పాట పాడింది తెలుసా మీకు? ఇక్కడికి వచ్చి సత్య కూడా పాడాడు. మౌతులు కూడా వర్ష మౌతు పట్టుకోవడానికి భయపడింది, కానీ సత్య అయితే 4-5 పాటలు మౌతు వదల్లా. ఈ పెద్దలిద్దరు లాగేసుకున్నారు. అంటే వాళ్ళు ఎలాగో పాట లేదని తీసుకున్నారులేండి. అంటే ఏమి లేదు, మనం ఒక అలవాటు అనేది అలవాటు చేస్తే వాళ్ళే అయిపోద్ది. అలాగే ఈరోజు ముగ్గురు ఎగ్జామ్ రాయాలి, పేర్లు నేను చెప్పట్లేదు. వాళ్ళ ముగ్గురికి క్వశ్చన్ పేపర్లు తెచ్చాను. మీరు ఇంటికి పట్టుకెళ్ళిపోయి రాసేసి నాకు 10-15 రోజుల్లో ఇచ్చేసేయండి. ఈరోజు డేట్ ఎంత అండి? ఇంకెన్ని వారాలు దీన్ని ఎలా? వచ్చే వారం కూడా ఇక్కడే జరిగిద్ది. పై వచ్చే వారం అక్కడికి వెళ్ళిపోదాం. కుదిరితే పై వచ్చే వారం నైట్ క్లాస్ ఉంటుంది, వర్షం కానీ లేకపోతే. ఉన్నా లేకపోతే ఇంక వర్షంతో మన పని ఉంది, చక్కగా అలా వచ్చి దాంట్లోకి వచ్చేసేయచ్చు. గుర్తుంచుకోండి, వచ్చే వారం కూడా 99% ఇక్కడే జరిగిద్ది. ఇదేం తీయమండి, షెడ్ కూడా తీయం. ప్రస్తుతానికి వానాకాలం వచ్చేసింది, నాకు స్కూల్ వచ్చేసింది, ఏం చేసేది లేదు. ఆ డోర్ బిగించేవాడు 15 రోజుల క్రితం బిగిస్తే ఈ 15 రోజుల్లో మట్టి తోలించుకోవటం మొత్తం అయిపోయింది. నాకు చేసి రాత్రి 12ంటికి ఆఫ్ చేసేవాడు. మనం చేసేది ఏం లేదు. దీన్ని ఇలా ఉంచేసి వంటకి దేనికైనా మనం వాడుకోవచ్చు. ఈ గ్యాప్ తీసేస్తే డిసెంబర్ 25న పిల్లలందరినీ ఇక్కడ కూర్చోబెట్టేసుకుని మైక్ పెట్టేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ వర్షాకాలం సెలవులు ఇదంతా తీసేసి మట్టి అనేది మనం చేసుకుందాం. కాబట్టి వచ్చే ఆదివారం, పై వచ్చే ఆదివారం అక్కడికి మనం వెళ్ళిపోదాం. చిన్న పాఠం చూద్దామండి. ప్రసాద్, శ్రాబ్జీ, సంజయ్ పిల్లలందరూ కూడా స్పెషల్గా మీరు